ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖులు రేపు సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరగనుంది. సినీ పరిశ్రమ అభివృద్ది, తాజా పరిణామాలపై సినీ ప్రముఖులు సీఎంతో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలు సమావేశం కానుండటం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు సినిమా వాళ్లు సీఎంను కలవకపోవడంతో ఇటీవల పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. అలాగే ఏపీలో థియేటర్ల పరిస్థితి, సదుపాయాలకు సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. రంగంలోకి దిగిన అధికారులు థియేటర్స్ లో తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులు సీఎం చంద్రబాబును కలిసేందుకు సిద్దమవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రహానా ఏపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రేపు సాయంత్రం 4 గంటలకు సినీ ప్రముఖులు అయితే కలవనున్నారు. దీనికి సంబంధించి కూడా అంశాలపై కూడా చర్చలోకి వచ్చాయి. ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే అధికారం ఇటు ఏపీలో అధికార కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఇటేపు సినీ ప్రముఖులు కానివచ్చు, అదేవిధంగా నాయకులు, సినీ ప్రొడ్యూసర్లు కానీ ఎవరు కలగపోవడంతో పాటుగా ఇక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలపై కూడా ఎలాంటి చోటు చేసుకున్న ఘటనలపై కూడా ఈ రేపు కలిసి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై కూడా గత కొంతకాలం క్రితం జరిగినటువంటి ఏదైతే ఏపీలో జరుగుతున్నటువంటి బంధులు, సినిమా హాల్ బంద్ కానివచ్చు, అదేవిధంగా జరిగిన కొన్ని పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపై కూడా నిన్న గత ప్రెస్ మీట్ పవన్ కళ్యాణ్ కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా సినీ పరిశ్రమ నుంచి ఏ ఒక్క అటు సెలబ్రిటీ హీరోలు కానివచ్చు, అదేవిధంగా ప్రొడ్యూసర్లు కూడా ఎవరు వచ్చి కలగపోవడంపై, అదేవిధంగా గతంలో వచ్చినటువంటి సినిమా హాల్ బంద్ పై కూడా అంశాలు కూడా చాలా పవన్ కళ్యాణ్ కూడా వెలుగులో తీసుకొచ్చిన ఆ పరిస్థితి అయితే ఉంది. దీనిపై కూడా ఈ అన్నింటినీ కూడా ఒకసారి మర్యాద పూర్వకంగా రేపు ఇటు సీఎం చంద్రబాబుతో కలవనున్నారు. అదేవిధంగా కూడా ఉండవల్లిలోని ఇటేపు సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసం ఏదైతే ఉందో అక్కడే సాయంత్రం 4 గంటలకు కలవనున్నారు. దీనిపై కూడా కలిసిన తర్వాత అనంతరం ఏదైతే ఏపీలో ఉన్నటువంటి సినిమా హాల్ పరిస్థితి కానివచ్చు, అదేవిధంగా టికెట్ రేట్లు ఆ పెంపు అంశమే కాదు, దీంతో పాటు పలు అంశాలను కూడా ఆ చంద్రబాబు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నిటిని కూడా ఇటేపు ముఖ్యమంత్రి వివరించనున్నారు. అదేవిధంగా కూడా ఇటేపు ఈ అంశం ఏదైతే కలయిక ఏదైతే ఉందో దీంట్లో కూడా ఇటేపు పవన్ కళ్యాణ్ కూడా కలిసే పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటుగా ఏదైతే ఇప్పటి వరకు కూడా చర్చాంశంగా మారినటువంటి ఆ సినిమా హాల్ రేట్ల అంశాలు కానివచ్చు, అదేవిధంగా మాల్స్ లో ఉన్నటువంటి అంశాలు, అదేవిధంగా ఏపీలో కూడా సినిమా ఇండస్ట్రీని ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశాలన్నింటినీ కూడా రేపు సీఎం చంద్రబాబుకు వివరించనున్నారు. అదేవిధంగా మరికొన్ని సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ప్రదేశాలు కూడా ఇక్కడ ఏపీలో కూడా ఒక సినిమా ఇండస్ట్రీని ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా చంద్రబాబు వివరించి వాటికి సంబంధించినటువంటి కూడా అడిగే అవకాశం ఉంది రహేనా. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం మన ప్రధానంగా ఏపీలో థియేటర్ పరిస్థితి, అదేవిధంగా ఆ సదుపాయాలకు సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే కూడా సినిమా ఆటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆదేశాలు జారీ జరిగింది. దాంతో పాటుగా అధికారులు అప్పుడు రంగంలో దిగి పలు థియేటర్లు కూడా తనిఖీలు చేసి నిర్వహించారు. ఈ క్రమంలో కూడా ఇటేపు ఈ సీఎం చంద్రబాబు కానివచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాటన్నిటి లిస్ట్ కూడా పలు అంశాలను కూడా తీసుకొచ్చారు. దీంతో పాటుగా రేపు కలిసే ఏదైతే ఇటు సినిమా ప్రముఖులు కానివచ్చు, అదేవిధంగా సినీ పెద్దలు ఎవరైతే కలవన్నారో వీటిలో మరికొన్ని అంశాలు వెలుగులోకి రానున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా రేపు కలిసిన అనంతరం కూడా ఇటేపు అక్కడ ఏదైతే సీఎం ఉండవల్లి నివాసం ఏదైతే ఉందో అక్కడ కూడా సినీ ప్రముఖులు కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా అనంతరం కూడా ఇటేపు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఏదైతే మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయం ఏదైతే అక్కడికి కూడా సినీ ప్రముఖులు వెళ్లి ఆ కార్యాలయంలో కూడా సందర్శించి అదేవిధంగా అక్కడ కూడా పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అయితే మనకి సమాచారం ఉంటుంది. దీంతో పాటుగా మరికొన్ని అంశాలు ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమా సంబంధించినటువంటి వచ్చినటువంటి సినిమా హాల్ బంద్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమన్నాయో వాటిని కూడా సినీ ప్రముఖులు ఎవరైతే ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా కొంత వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకైతే ఆ సమాచారం. దీంతో పాటుగా ఇప్పటికే అసలుకైతే మాత్రం ఈ రోజు ఆదివారం
ఆదివారం సాయంత్రమే కలవాల్సి ఉన్నప్పటికీ కూడా ఏదైతే హైదరాబాద్ లో గద్దర్ అవార్డ్స్ గద్దర్ అవార్డులు ఏవైతే జరుగుతున్నాయో వాటికి ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆ పెద్దలతో పాటుగా సినీ ప్రముఖులు పెద్ద హీరో నుంచి కూడా ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్ట్ వరకు కూడా అక్కడికి వెళ్ళి అవార్డులు పొందే అవకాశం ఉండడం కూడా ఈ రోజు ఆదివారం జరగాల్సినటువంటి భేటీ కూడా రేపటికైతే మాత్రం పోస్ట్ పోన్ అయింది. దీంతో పాటుగా ఇప్పటికే వీటికి అన్నిటికీ సంబంధించినటువంటి ఇటు సినిమా ఆటోగ్రఫీ మంత్రి కానివచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ముఖ్యమంత్రికి కూడా వీళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. దీంతో పాటుగా అపాయింట్మెంట్ తో కూడా రేపు సాయంత్రం 4 గంటలకైతే మాత్రం ఇటు సినిమా సీఎం చంద్రబాబు కూడా వాళ్ళకైతే మాత్రం అపాయింట్మెంట్ ఇచ్చారు. దీంతో పాటే ఈ రేపు సాయంత్రానికి అయితే మాత్రం సినిమా ఇండస్ట్రీ నుంచి సుమారుగా ఒక 20 నుంచి 5 మంది ప్రముఖులు కూడా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకోండి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా ఇటేపు సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకొని సుమారు గంట పాటు పైగా కూడా ఇక్కడ వీళ్ళు సమావేశం అయితే ఏర్పడినారు. అదేవిధంగా ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఏదైతే ఇప్పుడు ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఏ ఒక్క ప్రముఖులు వచ్చి కూడా ఇటేపు చంద్రబాబుని కానివచ్చు, అదేవిధంగా ఆ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేతలను ఎవరిని కూడా సన్మానించిన పరిస్థితి నోచుకోవాలి. దీంతో పాటుగా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడా వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే కూడా మనకి సమాచారం తెలుస్తుంది. రెహానా, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.